ఏదైనా కథ చెప్పవా? ఏం కథలు కావాలి? పంచతంత్రం. సరే మరి. జంతువులుండే కథలు చెప్పనా? మనుషులుండే కథలు చెప్పనా? జంతువులంది కదా. సరే మరి. ఏనుగు రాజా మరియు తెలివైన కుందేలు కథ చెప్పనా? చెప్పు. సరే. అనగనగా ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేది. వాటికి రాజు ఉండేవాడు. అనుకోకుండా ఆ అడవికి కరువు వచ్చింది. అన్ని ఏనుగులు నీళ్లు లేక అల్లాడిపోతుంటాయి. ఏనుగులన్నీ రాజు దగ్గరికి వెళ్ళి తమ బాధని చెప్పాయి. అప్పుడు ఆ రాజు, దిగులు పడకండి, నాకు ఒక నది తెలుసు, అక్కడికి వెళ్దాము అంది. ఆ నదికి వెళ్ళే దారిలో కుందేళ్ళు నివసిస్తుంటాయి. అంటే వాటి ఇల్లు అక్కడే అన్నమాట. ఈ ఏనుగులు నడుచుకుంటూ వెళ్ళడంలో ఆ కుందేళ్ళన్నిటిని తొక్కేస్తుంటాయి. పాపం కుందేళ్ళు అన్నీ సగం చచ్చిపోయి ఉంటాయి, కొన్నిటికేమో దెబ్బలు తగులుతాయి. ఇంకా ఇలా కాదని కుందేలుకు కూడా ఒక రాజు ఉంటారు కదా, ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి, ఏనుగులన్నీ వచ్చేసాయి అంట. సరే మరి, కుందేలు రాజు చాలా తెలివైనవాడు. అప్పుడు అది చెప్తుంది, మనము ఏనుగులకి చీమల్లాంటి వాళ్ళము, మనం ఎంత చెప్పినా అవి వినవు, కాబట్టి తెలివిగా ఆలోచించాలి అని ఆ కుందేలు రాజు ఏనుగు రాజు దగ్గరికి వెళ్తుంది. ఏనుగు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా, నేను చంద్రుడిని పంపితే వచ్చాను, ఈ నది చంద్రుడిది, ఈ నీళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పమన్నారు అని కుందేలు ఏనుగుకి చెప్తుంది. అప్పుడు ఆ రాజు, మరి మీ దేవుడు చంద్రుడు అంటున్నావు, మరి చంద్రుడు ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు కుందేలు నీళ్ళ దగ్గరికి, అంటే ఆ నది దగ్గరికి తీసుకువెళ్ళి ఒకసారి తల వంచి చూడండి రాజా అంటుంది. అంతే, ఆ ఏనుగు చంద్రుడిని చూసి, యాక్చువల్లీ ఏమవుతుంది, చంద్రుడి రిఫ్లెక్షన్ అంటే చంద్రుడి బింబం అక్కడ కనిపిస్తుంది అన్నమాట, ప్రతిబింబం. అది చూసి భయపడిపోయి ఏనుగులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాయి. అప్పటి నుండి మళ్ళీ ఏనుగులు ఆ అడవిలోకి వెళ్ళలేదు, కుందేళ్ళేమో హాయిగా ఉంటాయి. దీని నీతి ఏంటో అర్థమైందా నీకు? బలం కన్నా తెలివి గొప్పది. ఇంకో కథ వచ్చే వారం చెప్పుకుందాం. అంతే.